హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్ట్ మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నాము. వరుస క్రమంలో ఇది 26వ మోడల్ పేపర్. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు యొక్క రివిజన్ మోడల్ పేపర్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎవరైతే మన యాప్లో ఇప్పటివరకు కోర్స్ పర్చేజ్ చేశారో తప్పకుండా వారంతా ఈ యొక్క వీడియోస్ని ఫాలో అవ్వండి. మనకు ఆగస్టులో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. ఆఫర్ ఉంది మన యాప్లో ప్రజెంట్. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. ఓకేనా? ముఖ్యమైన హరప్పా నాగరికత ప్రదేశాలు, అక్కడ కనుగొనబడిన ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత అంశాలు చూద్దాము. ముందుగా చన్వుధారోలో ఏమి కనుగొనబడింది? చన్వుధారో ఏం కనుగొన్నారండి అక్కడ? ఆన్సర్ బార్లీ గింజలని బన్వాలీలో కనుగొన్నారండి. ఏంటండి? బార్లీ గింజలని బన్వాలీలో. నెక్స్ట్, వరి ఊకని మొహంజోదారోలో, చన్వుధారాలో సిరాబుడ్డిని కనుగొనడము జరిగింది. నెక్స్ట్ వన్, జైన తీర్థాంకరులు వారి చిహ్నాలకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలను జతపరచండి. జైన తీర్థాంకరులు వారి చిహ్నాలకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలు: పార్శ్వనాథుడు, ఋషభనాథుడు, మహావీరుడు, అరిష్టనేమి. చూద్దామండి 1 by 1. పార్శ్వనాథుడి యొక్క చిహ్నము సర్పం అండి, అంటే పాము. ఋషభనాథుడి యొక్క చిహ్నము ఎద్దు, వృషభం. నెక్స్ట్, మహావీరుడి యొక్క చిహ్నము సింహం. అరిష్టనేమి యొక్క చిహ్నము శంభు. నెక్స్ట్ వన్, మౌర్యుల పాలనకు సంబంధించి రూపదర్శకులు అంటే ఎవరు? మౌర్యుల పాలనకు సంబంధించి రూపదర్శకులు. ఆన్సర్ ఆప్షన్ 3, నాణాల నాణ్యతను పర్యవేక్షించేటువంటి అధికారులు. ఎవరండి? నాణాల యొక్క నాణ్యతను పర్యవేక్షించేటువంటి అధికారులు. నెక్స్ట్ వన్, మధ్యయుగాల భారతదేశానికి సంబంధించి మహత్తర, పట్టలిక అనేటువంటి హోదాలను ఎవరికి ఉపయోగించేవారు? హోదాలను, పట్టలిక, మహత్తర మరియు పట్టలిక అనేటువంటి హోదా అంటే పొజిషన్స్ ఎవరికి ఉపయోగించేవారండి? ఆప్షన్ 2, గ్రామ పెద్దలు. నెక్స్ట్ వన్, మార్కండేయ పురాణానికి సంబంధించి సరికానిది ఏది? మార్కండేయ పురాణానికి సంబంధించి సరికానిది. 5వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇది మహాభారతానికి పూర్వరూపం అనేది తప్పండి. ఓకేనా? ఇది మారణ యొక్క రచన. ఇది అష్టాదశ పురాణాల్లో 7వది అయిన మార్కండేయ పురాణాన్ని ఆధారంగా చేసుకున్నటువంటిది.
మహాభారతంలో సంశయాత్మకంగా కూడినటువంటి అంశాలను ఇది తేటపరిచింది, అంటే విశ్లేషించింది అని అర్థము. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ను విశాల ప్రజారాశిలో ఒక నలుసు అని హేళన చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ డఫ్రెన్. నెక్స్ట్ వన్, మాంటెక్ చెమ్స్ఫర్డ్ నివేదికను కాంగ్రెస్ నాయకులు తిరస్కరించిన తర్వాత చాలామంది మితవాదులు పార్టీని విడిచిపెట్టి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఏంటి? కాంగ్రెస్ నాయకులు ఏం చేశారండి? పార్టీని విడిచిపెట్టి కొత్త పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఏంటది? ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయ ఉద్యమం ఏర్పాటు చేయని ప్రదేశం ఏంటి? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 4 మాంఘేర్ అనేటువంటి ప్లేస్లో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఓకే, తౌల్చేర్, తామ్లూక్ సతారాలు ఏర్పాటు. నెక్స్ట్, మిక్కిలి పెద్దదైన బసవన్న శిల్పము అంటే నంది శిల్పము ఎక్కడ కలదు? ఆప్షన్ 3 లేపాక్షి అండి, లేపాక్షి. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశాధీశ్వర ఆంధ్ర సురాత్రణ బిరుదులతో ఓరుగల్లును రాజధానిగా చేసుకుని తెలంగాణను తీరాంధ్ర దేశాన్ని పాలించిన వారు ఎవరు? ఆంధ్ర సురాత్రణ మరియు ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి బిరుదులతో తెలంగాణని ప్లస్ తీరాంధ్రాన్ని కూడా పాలించిన వారు. ఆప్షన్ 2 కాపయ నాయకుడు. నెక్స్ట్ వన్, విద్యుత్ రంగంలో సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆరాష్ట్ర విద్యుత్ సంస్థను 1999 సంవత్సరంలో 2గా విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆప్షన్ 4 చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ వన్, భారతదేశ విస్తీర్ణంలో అతిపెద్ద 2వ ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ మహారాష్ట్రలో ఉంటుందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎక్కువసార్లు బడ్జెట్ సమర్పించిన మంత్రి ఎవరు? ఎక్కువసార్లు బడ్జెట్ సమర్పించిన మంత్రి. ఆప్షన్ 3 కె రోషే గారండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో సౌరశక్తిని మొదటగా ఉపయోగించుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రాజస్థాన్. నెక్స్ట్ వన్, బ్రెట్లాండ్ కమిషన్లోని సభ్యులలో భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 3 నాగేంద్ర సింగ్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో అటవీ పరిరక్షణ చట్టము 1980కి సవరణలు చేశారు? ఆప్షన్ 2 1988లో. క్రింది వాటిని జతపరచండి. ఓకే, గంగా సంరక్షణ ఉద్యమం, అపీకో ఉద్యమం, బిష్నోయి ఉద్యమం, తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం. వీటికి నాయకత్వం వహించిన వారు ఎవరు? చూద్దాం. గంగా సంరక్షణ ఉద్యమం రామారావులు, అపీకో ఉద్యమం పాండురంగ హెగ్డే, బిష్నోయ్ ఉద్యమము అమృతాదేవి గారు, తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమము సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. కమిటీలు, ఆ కమిటీ దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. చూద్దామండి. ముందుగా దారిద్ర రేఖ పునర్నిర్వచనం ఇచ్చిన వారు టెండూల్కర్ కమిటీ. నెక్స్ట్ వన్, ఎన్బిఎఫ్సిల సంస్కరణలు సూచించిన వారు షా కమిటీ. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీని తెలియచేసిన వారు ఎవరండి? తారాపూర్ కమిటీ. బ్యాంకింగ్ సంస్కరణలు చెప్పిన వారు నరసింహం కమిటీ. నెక్స్ట్ వన్, అంత్యోదయ అన్న యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ₹1 కిలో చొప్పున నెలలకు అందే బియ్యం ఎన్ని కిలోలు? 19. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 35 కిలోలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లను పసిగట్టడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆపరేషన్ క్లీన్ మనీ.
నెక్స్ట్ వన్ 2021 భారత అటవీ గణాంకాల ప్రకారము భారతదేశ సగటు అడవుల లభ్యత ఎంత? 21 ఆన్సర్ ఆప్షన్ చూడండి 0.064 హెక్టార్లు. నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 లోక్సభ స్పీకర్. నెక్స్ట్ వన్ పరిపాలనా విషయంలో కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలను న్యాయస్థానాలలో ప్రశ్నించరాదు అని తెలిపేటువంటి ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఇక్కడైతే ఏది కూడా కరెక్ట్ కాదండి, అన్ని తప్పుగా అయితే ఇవ్వడము జరిగిందండి. ఓకేనా, ఈ క్వశ్చన్ కరెక్టే కానీ ఆప్షన్స్లో తప్పు అయితే ఇవ్వడము జరిగింది. ఇది అప్డేట్ చేస్తాను క్వశ్చన్. ఓకే, ఆర్టికల్ 75(1)(a) మరియు ఆర్టికల్ 75(1)(b) నిబంధనను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? 24 ఆన్సర్ ఆప్షన్ 2 అండి 91వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఏ ఆర్టికల్ ప్రకారము కేంద్ర మంత్రుల వేతనాల చట్టము రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 75 సబ్సెక్షన్ 6. నెక్స్ట్ క్రింది వానిలో సరైన వాక్యాన్ని జతపరచుము. ప్రపంచంలో అధికంగా ఉండే రక్తవర్గము O పాజిటివ్, ప్రపంచంలో తక్కువగా ఉండే వర్గము AB నెగిటివ్, ఇండియాలో B పాజిటివ్ ఎక్కువ, O నెగిటివ్ తక్కువ. 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారు ప్రతి 3 నెలలకు ఒకసారి 250 ml రక్తాన్ని జీవితకాలంలో 168 సార్లు ఇవ్వవచ్చు. సరైన సమాధానం ఏంటండి? ABCD అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగం ఏది? హైడ్రిల్లా మొక్క ప్రయోగము. నెక్స్ట్ విశాఖపట్నంలోని అనకాపల్లి గ్రామంలో విభజన చట్టాన్ని అనుసరించి ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 పెట్రోలియం విశ్వవిద్యాలయం. నెక్స్ట్ అల్యూమినియం పొడి అమోనియం నైట్రేట్ల మిశ్రమాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 3 అమోనాల్ అంటారు. 1974 మే 18 నాడు పరీక్షించిన మన అణుబాంబు క్రింది వాటిలో దేనిని పోలి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్యాట్ మ్యాన్. ఓకే, ఫ్యాట్ మ్యాన్ని పోలి ఉంటుంది. దీన్నే మనము పోక్రాన్ అని కూడా అంటారు. పోక్రాన్ ఘటన. భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందిన రియాక్టర్ ఏది? ఆప్షన్ 1 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అంటే భార జలంతో నడిచేటువంటి రియాక్టర్. రామన్ మగసేసే అవార్డుకు సంబంధించి సరైన అంశం ఏంటి? 32 ఆన్సర్ ఆప్షన్ 4 అండ్ ABC అన్ని సరైనవే. చూద్దాం. 1957 ఫిలిప్పైన్ మాజీ అధ్యక్షుడు పేరు మీదుగా ఈ అవార్డును ప్రారంభించారు. ఈ అవార్డు 6 ప్రధాన విభాగాల్లో అందజేస్తారు. ఈ అవార్డు యొక్క నగదు బహుమతి 50,000 పౌండ్లు. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఎవరున్నారు? డిప్యూటీ కాదండి, సెక్రటరీ జనరల్గా ప్రజెంట్ ఎవరున్నారు? యునైటెడ్ నేషన్స్కి సెక్రటరీ జనరల్గా ఎవరండి? యాంటోనియో గుటెరస్ ఉన్నారు ప్రజెంట్. క్రింది వాటిలో ఏ సంస్థ పిల్లల కోసం ఉద్దేశించబడింది? ఆప్షన్ 2 యూనిసెఫ్. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ క్రికెట్లో 950 వికెట్లు పూర్తి చేసి తొలి ఫాస్ట్ బౌలర్గా జేమ్స్ అండర్సన్ నిలిచారు. అతను ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్ ఏపీలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టీం పేరేంటి? ఏంటండి? టీమ్ ఈగల్ టీం అంటారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి మొదటి సమావేశం 1946 జనవరిలో ఎక్కడ జరిగింది? 37 ఆప్షన్ 3 అండి లండన్. నెక్స్ట్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యున్నత పురస్కారం ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? 38 ఆప్షన్ 2 అండి హర్మన్ప్రీత్ సింగ్. రసాయనాలు ఎరువులపై పార్లమెంటరీ ఉపసంఘం చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 3 శశి థరూర్ గారు. నెక్స్ట్ ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ఎవరిని నియమించారు? నైతిక విలువల సలహాదారుగా ఎవరండి? చాగంటి కోటేశ్వరరావు గారు. ఆప్షన్ 1
సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.